హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మందికి ఇనాం భూములు ఉంటాయి. వాటికి పట్టా ఎలా చేయించుకోవాలో అసలు తెలియదు. ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఇనాం భూములకి పట్టా వస్తుందా రాదా అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా ఇనాం భూములు అంటే ఏంటి, వాటికి పట్టా చేయించుకోవడం ఎలా అండి? ఇనాం భూములు అనగా ఇనాంగా ఇవ్వబడేటువంటి భూములు అనగా దానంగా ఇవ్వబడేటువంటి భూములు అంటే బహుమతిగా ఇవ్వబడేటువంటి భూములు. సో ఈ ఇనాం భూములు అనేది ఎప్పుడు వచ్చింది అనేది వాస్తవం. అంటే మనకు స్వాతంత్రం కంటే ముందే మన దేశాన్ని రాసిన రాజులు, ప్రభువులు, సుల్తానులు, తర్వాత షేకులు, అలాగే బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా భూమిని విస్తారంగా భారతదేశంలో భూమి ఉండేది. సో వారి దగ్గర పనిచేసినటువంటి సేవకులకు, బ్రాహ్మణులకు, తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగస్తులకు, అలాగే ఈ యొక్క సైనికులకు, వీళ్ళందరికీ బహుమతులుగా ఇచ్చేటవాళ్ళు. అంటే ఈ భూములను వాళ్ళు 3 రకాలుగా దానం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇనాం భూములు చేస్తారు. ఒకటి దేవాదాయ శాఖకు డెవలప్మెంట్ కోసం ఇనాం భూమి ఇస్తారు. దేవాదాయ శాఖకు ఇచ్చిన భూముల తర్వాత వీరి దాంతో దేవాదాయ శాఖను మెయింటైన్ చేయడం కోసము సో ఈ యొక్క వారికి పనిచేసేటువంటి ఈ యొక్క పురోహితుల కోసం కూడా కొంత భూమిని కేటాయిస్తారు. అంటే వారు జీవనగతి కూడా గడవాలి, అతనికి ఆధారం రావాలని చెప్పి పురోహితులు కూడా ఈ యొక్క దానం చేయడం. దేవాదాయ శాఖ ఇచ్చిన భూములు కూడా 22A కింద నిషేధిత భూమి కింద నిలబడతాయి. అలాగే వీరి యొక్క వ్యక్తిగతంగా ఇచ్చిన ఇనాములు, పురోహితులకు ఇచ్చిన ఇనాములు అంటే దాన్ని వ్యక్తిగతంగా ఇస్తారనమాట. అంతేకాకుండా ఈ ఇనాములలో ఈ యొక్క మన వాళ్ళే కాకుండా వారి యొక్క సేవకులకు, అంటే పనిచేసే వ్యక్తులకు, అంటే కుల వృత్తులు చేసే వాళ్ళకు కూడా ఇనాం ఇచ్చారు. కమ్మరి, కుమ్మరి, కంసాలి, సో ఇలా వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకు బహుమతిగా భూముల్ని ఇనాంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అనేవి వారిని వ్యక్తిగత ఇనాం అంటారు. సో ఇక్కడ దేవాదాయ ఇనం కాకుండా వ్యక్తిగత ఇనం కాకుండా సేవలకు చేసిన ఇనం కాకుండా వాళ్ళ దగ్గర సైనికులుగా పనిచేసిన వాళ్ళకు కూడా వాళ్ళ రక్షణ కోసం ఉపయోగపడుతున్న వాళ్ళకు కూడా దానంగా భూములు 100 ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది. సో ఈ ఇనాంగా ఇచ్చినట్టు భూములు సాధారణంగా అలాగే కొనసాగుతూ వస్తున్నప్పుడు 1955 సో అబాలిషన్ ఆఫ్ ఇనాం ల్యాండ్ యాక్ట్ అని ఒకటి కొత్తగా సృష్టించింది గవర్నమెంట్. అంటే ఈ యొక్క అబాలిషన్ ఆఫ్ ఇనాం ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ఇనాం ల్యాండ్ 1955 ఏం తెలియజేస్తుందంటే ఇంతకుముందు వచ్చిన ఇనాం భూములన్నీ కూడా నిషేధిత భూములు 22A కింద ఇస్తాము. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఈ యొక్క 22A ప్రకారం ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే అని ఒకటిసారి డిక్లేర్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఏమైంది ప్రాబ్లము, నిషేధిత భూమి వచ్చిన తర్వాత ఈ యొక్క వీళ్ళు ఇనాం పొందిన వ్యక్తులందరికీ కూడా ప్రాబ్లం వస్తుందని వారికి ప్రత్యేకంగా ORCని డిక్లేర్ చేయడం జరిగింది. ORC అంటే ఆక్యుపేషన్ రైట్. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ మనకు ఇనాంగా వచ్చిన భూములందరూ కూడా ఇనాందారులందరూ కూడా ఆ భూములలో పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆ పొజిషన్లో ఉని వారి యొక్క పంటలు పండించుకుంటున్నారు. కానీ ఈ ఇనాం ల్యాండ్ యాక్ట్ వచ్చిన తర్వాత అన్ని భూములు, ఇనాంకు సంబంధించిన భూములు అన్ని ప్రభుత్వ భూములే అన్నప్పుడు వీరందరికీ వెసులుబాటు కలిగించడం కోసం, అంటే ఇనాం భూములు తీసుకునే వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే సాగు చేసుకుంటున్నారో, వాళ్ళ జీవన వృత్తి దాని మీద ఆధారపడిందో వాళ్ళకు ఖచ్చితంగా ORC సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే అందులో 1/11/1973 కంటే ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే పొజిషన్లో వాళ్ళందరికీ ఇనాం కోసం అందరికీ పట్టా పాస్బుక్లు ఇచ్చేశారు. అంటే ఇనాం ల్యాండ్లు అన్నీ కూడా ఎప్పుడైతే పట్టా పాస్బుక్లు వచ్చాయో లేదా ORC ఆక్యుపేషన్ రైట్ వచ్చిందో అది ప్రైవేటు భూమిగా మారిపోయింది. అంటే వారికి సంబంధించిన భూమిగా మారిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, అమ్ముకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, దానంగా ఇచ్చుకోవచ్చు, వాళ్ళు సాగు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇనాం భూములను ఎప్పుడైనా కానీ అవి అమ్ముకోవచ్చా అమ్ముకోరాదా అంటే మామూలుగా ఇనాం భూములను అమ్ముకోవడానికి వీలు లేదు. కానీ ఎప్పుడైతే ORC సంపాదించుకున్నారో వాళ్ళు ఆ భూములను ఓనర్లుగా డిక్లేర్ కాబడ్డారు అని అర్థం. ఈ చాలా విషయం మందికి తెలియకపోవడం వల్ల ORCని తీసుకోలేదు. అంటే వాళ్ళ తాతలు చదువుకునలేరు కాబట్టి వాళ్ళు ORC తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్కి కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు తీసుకున్నారు, తెలియని వాళ్ళు ORC తీసుకోలేదు. ఇప్పటికి కూడా ORC అంటే ఆక్యుపేషన్ రేట్ తీసుకునే వాళ్ళకు ఇనాం భూములుగానే ఉన్నాయి, వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ భూమి వాళ్ళది కాదు, వాళ్ళు అమ్మలేరు, ఆ భూమిలో ఏం చేయలేరు. ఖచ్చితంగా అది ORCకి అప్లై చేయాలి. సో ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ORCలు అనేటివి ఇప్పటికి కూడా ఎవరికైనా లేనట్లయితే ORCకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు ORCని ఇస్తారు అనే మనకు ప్రశ్నకు వస్తే, ఎప్పుడైతే భూమి ఇనాందారుగా పొందినటువంటి వ్యక్తులు వారి యొక్క మనుమలు కావచ్చు, వారి యొక్క వారసులు కావచ్చు, వాళ్ళు కంపల్సరీ రెవెన్యూ అథారిటీకి ఇంటిమేషన్ ఇవ్వాలా లేదా అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలా. మేము ఫలానా 50 సంవత్సరాల నుంచి ఈ భూమిలో సాగులో ఉన్నాము, పొజిషన్లో ఉన్నాము, ఈ జీవన వృత్తి మాకు ఇదే భూమి అని ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే MRO గారికి, RDO గారికి, వీళ్ళైతే కలెక్టర్ గారికి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసి పంచనామా చేస్తారు. అంటే MRO వచ్చి ఈ భూమిలో ఎవరున్నారు, నిజంగానే అతను ఉన్నాడా, పలానా వ్యక్తి ఉన్నాడా, పలానా వ్యక్తి సుబ్బయ్య ఉన్నాడా ఈ భూమిలో, అతను చేసుకుంటున్నాడా అని ఎంక్వైరీ చేసిన తర్వాత అతను చేసుకుంటున్నాడని ఒక సర్టిఫికేట్ ఇస్తే RDO గారు అతనికి
ఓఆర్సీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్సీ అంటే ఆక్యుపేషన్ రైట్. ఓఆర్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వెంటనే వారికి పట్టా పాస్బుక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యవహారంలో మనం ఇనాం ల్యాండ్లలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓఆర్సీ తీసుకోవడమే అని. ఓఆర్సీ ఎప్పుడైతే పొందినరో వాళ్ళకి పట్టా పాస్బుక్లు వస్తాయి, వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల ఓనర్షిప్కి వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇనాం ల్యాండ్ అనేది ఎప్పటికైనా కానీ దానంగా తీసుకున్న ల్యాండ్, దానికి సొంతం ల్యాండ్ కావాలంటే ఓఆర్సీ తీసుకోవడం ఒకటే మార్గము. దానికోసం మనం రెవెన్యూకి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. ఒకవేళ రెవెన్యూ అధికారులు మనకు పట్టించుకోకుండా అప్లికేషన్ మనకు ఓఆర్సీ ఇవ్వట్లేదు, మనం పొజిషన్లో ఉన్నప్పుడు మీరు హైకోర్టును సంప్రదించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ కాపీ ఒక ట్రూ కాపీని ఒక హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చేయాలి. అప్పుడు హైకోర్టు అడ్వకేట్ దాన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ అని ఒక పిటిషన్ వేసి వీళ్ళు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి అతనికి పట్టా పాస్బుక్ ఇవ్వండి, హైకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఎవరికి, రెవెన్యూ అధికారులకు. అప్పుడు తప్పకుండా మీ ఓఆర్సీ మీకు సంపాదించవచ్చు. ఇది అంటే ఇనాం ల్యాండ్స్ అన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్ మారే అవకాశం 99% ఉంటాయి. కానీ కొన్ని నిషేధిత భూములు 22A కిందకి వస్తాయంటే వక్ఫ్ భూములు, అలాగే దేవాదాయ శాఖ కిందకి ఇచ్చిన భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ప్రైవేట్ భూములుగా మారవు, అవి అలాగే ఉంటాయి, ఎప్పటికీ అది కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములు అంటే వ్యక్తులకు లేదా సేవకులకు లేదా పురోహితులకు, కళాకారులకు లేదా వారి యొక్క సేవలు చేసినటువంటి వృత్తి విద్యలు చేసినటువంటి వారికి ఇచ్చిన భూములు కూడా అవి ఎప్పుడు కూడా ఓఆర్సీ పొందితే ప్రైవేట్ భూములుగా మారిపోతాయి. ఇది ఓఆర్సీకి సంబంధించిన విషయం. అలాగే ఇనాం భూములకు పట్టాలు పొందే విధానం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.